ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇంకా కొంచెం ఎక్కువ వేగినాయి అంటే మాడిపోతాయి, బాగోదన్నమాట. మీ అందరి కోసం మీకు ఎవరికి శ్రమ లేకోకుండా నేనే ప్రిపేర్ చేస్తున్నానండి గుమ్మడి వడియాలు. మీకు ఎవరికైనా కావాలంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీటితో పాటు పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, చల్లమిరపకాయలు, ఈ గుమ్మడి వడియాలు, ఈ 4 ఈ సంవత్సరం యాడ్ చేస్తున్నామండి. కాకపోతే చిన్న విన్నపం ఏంటంటే గుమ్మడి వడియాలు తొందరగానే ప్రిపేర్ చేయగలుగుతున్నాం, కానీ సగ్గుబియ్యం వడియాలు, పిండి వడియాలు మాత్రం చాలా టైం పడుతుందండి. దయచేసి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఏం కంగారు పడకండి, మేము వెంటనే పంపించడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు వడియాలు చేయాలి అని అంటే చాలా ఓపిక, సహనం కావాలండి. అందరూ చేయలేరనమాట, ఎందుకంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు మేము పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నాం కదండి, అవి ఎన్నో చేస్తేనే కానీ 1 కేజీ అవ్వట్లేదు, ఎందుకంటే లైట్ వెయిట్ అనమాట. అందు గురించి మాకు కొంచెం టైం పడుతుంది. దయచేసి మాకు టైం ఇవ్వమని అడుగుతున్నాను. ఇదిగోండి వడియాలన్నీ ఇదే విధంగా చాలా రౌండ్గా, మంచిగా, నీట్గా, పరిశుభ్రంగా చేసి పెడుతున్నానండి. మీ అందరూ చక్కగా ఎంతో ఇంట్రెస్ట్గా నా దగ్గర తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే విధంగా మంచిగా శుభ్రంగా పెట్టి మీ అందరికీ సప్లై చేస్తున్నాం. ఒక అడుగు లేట్ అయినా కానీ ఎవరికి కాదనుకోకుండా పంపిస్తామండి. ఇప్పటికే మాకు చాలా ఆర్డర్లు ఉన్నాయి, అవన్నీ కూడా పంపిస్తాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ వంటలో. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని గుమ్మడి వడియాలు పెడుతున్నాను అనమాట. ఇదిగోండి 3 గుమ్మడికాయలు తీసుకున్నామండి. మంచి ముదిరి తీసుకోవాలి. ఇదిగోండి గింజలు చూసారా, గట్టిగా ఉన్నాయన్నమాట గింజలు. ఇంత ముదిరిన గుమ్మడికాయ తీసుకున్నాం అనుకోండి, వడియాలు టేస్ట్గా ఉంటాయన్నమాట. ఈ గింజలో వడియం నవ్వుతుంటే ఈ గింజ పంట కింద పడితే చాలా రుచిగా ఉంటుంది. ఇది 3 కాయలండి. ఇదిగో ఇక్కడ ఇంకా ఉన్నాయి, మొత్తం 3 కాయలు అనమాట. ఈ 3 కాయలకి నేను పప్పు ఎంత వేస్తానో, అలాగే పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ ఏ విధంగా వేస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. మా వారు ఇలా చిన్నగా కట్ చేసి ఇచ్చేసారండి నాకు. ఇప్పుడు వీటిని నేను చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. జాగ్రత్తదండి, చాలా జిగురుగా ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలంటే ఇంచుమించు 1 అవర్ పైనే పడుతుంది. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అప్పుడు మనం వడియం ముద్ద పెట్టినప్పుడు చక్కగా రౌండ్గా వస్తుంది అనమాట. అది చాలామంది ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇది లోపల గుజ్జు ఉన్నది కదా, ఈ గుజ్జుతో పాటు ఇలాగ పొడవుగా కట్ చేసేస్తారు. అలా కట్ చేయకూడదు. అలా కట్ చేసామంటే మనం వడియం పెట్టినప్పుడు ఇది పొడవుగా ఉండి ఒక సైడ్కి పొడుగ్గా వెళ్ళిపోయినట్టు అయిపోతుంది అనమాట, రౌండ్గా రాదు. అందు గురించి నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తాను, తర్వాత దీన్ని కట్ చేస్తాను, అలాగే దీన్ని సపరేట్గా కట్ చేస్తాను. అందుకే మనకి చిన్నగా ప్రతి వడియంలోని కూడా ముక్కలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా కట్ చేసుకోవాలి. చేయి మాత్రం చాలా జాగ్రత్త అండి, కత్తి షార్ప్గా ఉంటుంది కదా. చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఎండుతాయి అన్నమాట. ఇదిగోండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఏ విధంగా కలుపుతాను అనేది చూపిస్తాను. 3 గుమ్మడికాయలకి కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే 400 గ్రాముల వరకు అల్లం తీసుకున్నాను అనమాట. ఈ 2 శుభ్రంగా క్లీన్ చేసి మెత్తగా పేస్ట్ కింద చేసి రెడీ పెట్టుకున్నానండి. బాగా మెత్తగా చేసుకుంటే అంత బాగా కలుస్తుంది అనమాట. అలాగే రాత్రంతా కొంచెం లైట్గా ఉప్పు కలిపేసి ఈ ముక్కల్లోని మూట కట్టేసి బరువు పెట్టేసి ఉంచేసామండి. 3 కాయలు 2 భాగాల కింద చేసి ఇలాగే కట్టేసామన్నమాట. ఇలా చేయటం వల్ల, ఉప్పు వేయడం వల్ల కొంచెం నీరు అనేది తొందరగా దిగిపోద్ది కిందకి. అప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట వడియాలు. చూసారా ఎంత పొడిగా ఉన్నాయో. ఉప్పు వేయలేదనుకోండి ముక్కలు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి, ఇదిగోండి 3 గుమ్మడికాయలకి 3 అర కేజీలు చొప్పున కేజీన్నర మినపప్పు నానబెట్టి ప్రొద్దుటే రుబ్బేసానండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. మినపప్పు బాగా ఎక్కువగా వేయకూడదండి, వేస్తే మనకు వడియాలు గట్టిగా ఉంటాయి అన్నమాట.
కరెక్ట్గా సమానంగా వేసామంటే గుల్లగా ఉంటాయి. హాఫ్ కేజీ మినపప్పు అయితే ఒక పెద్ద కాయకి కరెక్ట్గా సరిపోద్దండి. ఇది మా అమ్మ నేర్పిందనమాట నాకు. ఈ విధంగాను చాలా గుల్లగా వస్తాయి. ఈ పప్పు అంతా వేసేసిన తర్వాత ఇదిగోండి జీలకర్ర 100 గ్రాముల వరకు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసిన తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేయాలండి. నేను ఆల్రెడీ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి జాగ్రత్తగా చూసుకుని సాల్ట్ వేసుకోవాలి. అలాగే రుబ్బు పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉన్నది కదా, ఇది కూడా వేసేసుకోవాలండి. మెత్తగా ఎందుకని పేస్ట్ చేసుకోవాలంటే మనకి కనిపించుకోకుండా చక్కగా కారం కారంగా బాగుంటుంది అనమాట పచ్చిమిర్చి కారం వేసుకుంటేనే. అలాగే చాలామంది పండుమిర్చి కానీ ఎండుమిరపకాయలు కానీ రుబ్బేసి వేస్తారండి. అలా వేస్తే కనుక కొంచెం కలరు రెడ్ కలర్లో వస్తాయన్నమాట వడియాలు. నేనైతే వైట్ కలర్లో ఉండాలని ఈ పచ్చిమిర్చి వేశాను. మేము చేసే వడియాలన్నీ కూడా ఒకటే కలర్లో ఉంటాయండి. ఇదంతా బాగా కలిపేయాలన్నమాట. బాగా అంటే పిండి ఈ పచ్చిమిర్చి పేస్టు ముక్కలు బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి. ఒక రోజంతా ఫుల్గా ఎండలో ఎండబెట్టేయాలండి. నెక్స్ట్ డే కూడా కంప్లీట్గా ఎండబెట్టిన తర్వాత మాత్రమే ఇవి బట్ట నుంచి తీయాలి. చూసారు, ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి ముద్ద అవుతుందో లేదో కరెక్ట్గా చూసుకోవాలండి. నేను వేసిన కొలతలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోనియి సాల్ట్తో సహా. ఇప్పుడు చూడండి, మనం ఇంత ముద్ద పెడతాం కదా వడియాలు, చక్కగా పిండి కరెక్ట్గా ఉంటేనే మనం వడియం పెట్టేటప్పుడు ముద్ద కింద బాగా వస్తుంది అనమాట. ఇదంతా రెడీ అయిపోయింది కదండి. పైకి తీసుకెళ్ళి వడియాలు పెట్టేస్తున్నాను. అన్నీ కరెక్ట్గా అన్నీ కరెక్ట్ సైజులో పెట్టుకుంటే చూడడానికి అందంగానూ ఉంటాయి, బాగుంటాయండి. ఈ విధంగా నేను ఒక రోజంతా ఫుల్గా అంటే ఎర్లీ మార్నింగ్ 7కి పెట్టేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఈ రోజంతా ఇలాగ ఉంచేసి మళ్ళీ మర్నాడు కూడా బాగా ఎండనిస్తామన్నమాట. ఎండిన తర్వాత అప్పుడు తీస్తామన్నమాట. వెనకాల కొంచెం నీరు చిలకరిస్తే వచ్చేస్తాయి. అయినా మేము నైలాన్ పేపర్ మీద వేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేసినాయండి. మీకు పిండి వడియాలు ఏ విధంగా చూపించాను సేమ్ అదే విధంగా ఇలా నైలాన్ పేపర్ మీద వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మన క్లాత్ అనుకోండి, వెనకాల నీళ్ళు కొట్టి అదంతా తడిసిన తర్వాత అప్పుడు తీయాల్సి వస్తుంది. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఎవరైనా చేసుకుంటే కనుక ఇలా చేసుకోండి. ఇదంతా ఎండిన తర్వాత చక్కగా తీసేసి మళ్ళీ ఎండలో పెట్టాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. నేను గుమ్మడి వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను కదండి. కంప్లీట్గా కాయలు కోసిన దగ్గర నుంచి నేను వడియాలు పెట్టే వరకు కూడా మీకు చూపించాను. ఇవ్వండి చక్కగా ఎండుకొని ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. వేపేసరికి గుల్లగా ఉంటాయి అన్నమాట. అలాగే వేగించడం కూడా చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఇదిగోండి వడియాలు వేగించడానికి ఆయిల్ పెట్టాను. కొంచెం లైట్గా వేడైన తర్వాత వేసేసుకోవాలి వడియాలు. నూనె బాగా వేడైందంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం కాగిన తర్వాత వడియాలు వేసేసి వేగించాలి. ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇంకా కొంచెం ఎక్కువ వేగినాయి అంటే మాడిపోతాయి, బాగోదు అనమాట. మంచి సువాసన వస్తున్నాయండి. ఇల్లంతా గుమాయించేస్తుంది అనమాట వాసన. అంతేనండి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదిగోండి చక్కగా ఎంత బాగున్నాయో చూడండి. మరీ మాడిపోకూడదు. ఈ కలర్ వచ్చే వరకు వేగించుకుని తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కానీ మాకు అప్పుడే ఆర్డర్స్ వెళ్ళిపోతున్నాయండి. చాలామంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారనమాట. మెనూలో యాడ్ చేస్తామండి. అంటే కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవి సప్లై అవుతున్నాయి. ఇప్పుడు నేను వీడియో చేస్తాను కదండి. వీడియో చూసిన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనండి. వడియాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా కుదిరినాయి అనమాట. బయట అయితే కొంచెం గట్టిగా ఉంటున్నాయి, రాళ్ళలో ఉంటున్నాయి వడియాలు అని అన్నారు. తీసుకున్న వాళ్ళు అందరూ మంచిగా వేగించుకుని తిని చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. చాలా బాగా చేశారు, చాలా బాగుంటున్నాయి వడియాలు అని. మీరు కూడా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి. చూడండి ఎంత బాగా చేశాను. చక్కగా కలర్ఫుల్గా అన్నీ ఇదే కలర్లో ఉంటాయండి. అన్నీ సేమ్ ఇదే కలర్లో ఉంటాయి. ఇదిగో చూడండి, సైజు కూడా కరెక్ట్ సైజ్ అనమాట. చిన్నది కాకుండా పెద్దది కాకుండా అన్నీ కరెక్ట్ సైజులోనే ఉంటాయి. ఓకేనండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.